జై శ్రీమన్నారాయణ. నిన్న 5వ పాసురం అర్థం తెలుసుకున్నాం కదా, ఇవాళ 6వ పాసురం అర్థం తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. புல்லும் சிலம்பினகான் புல்லரையன் கோயிலல் வெள்ளை விலசங்கின் பேரரவம் கேட்டிலையோ పిల్లా ఎలిందారాయ్ పేయిములై నంజుండు కల్లచ్చగడం కలక్కజియ కాలోచి వెల్లిత్తరివిల్ తుయుల మరందు విత్తినై உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெறுந்து அரியன்ற பேரரవం ఉల్లం పొగందు కులరందేలో రెంబావాయ్. మొదటి 5 పాసురాల్లో మనకి గోదాదేవి ఈ వ్రత నియమాలు చెప్తుందండి. వ్రతం ఎలా చేయాలి, ఎలా ఉండాలి అని చెప్తుంది. 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 మంది గోపికలను నిద్రలేపుతుంది. ఈ వ్రతం చేసేటప్పుడు గోదాదేవికి ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారో తెలుసా మీకు? 5 సంవత్సరాలండి గోదాదేవికి. ఆ స్వామి మీద ఉన్న ఇష్టతో, ప్రేమతో స్వామిని చేరుకోవాలి అని చెప్పి 5 సంవత్సరాల వయసులోనే ఈ వ్రతం చేయాలి అని చెప్పి అనుకుంటుందండి. అది మనకి ఫస్ట్ పాసురంలో చెప్తుంది గోదాదేవి. ఒక్కళ్ళే చేయకూడదు, సామూహికంగా వెళ్ళి వ్రతాన్ని చేయాలి, అప్పుడే మనకు ఆ వ్రత ఫలితం ఎక్కువగా ఉంటుంది అని చెప్తుంది కదా. అందుకని ఈ 6వ పాసురం నుండి 15వ పాసురం వరకు 10 మంది గోపికలను నిద్రలేపుతుంది. ఇక్కడ 10 మంది గోపికల్ని 10 ఆల్వార్లతో పోలుస్తారు. ఈ ఆల్వార్లతో పోల్చడం ఎక్కడ బుక్స్ లో కానీ ఏ ప్రబంధాల్లో కానీ లేదు. మనకు పూర్వం ఆచార్యులు చెప్తారు ఆ గోపిక యొక్క స్వభావం ఈ ఆల్వార్ల స్వభావంతో సమానంగా ఉంటది. సో అందుకని ఆ గోపికని ఒక్కొక్క ఆల్వార్లతో పోలుస్తారు. ఆల్వార్లు అంటే ఎవరండి? స్వామి యొక్క ఆయుధాలు, శంఖం, చక్రం, అవన్నీ 10 ఆయుధాలు 10 ఆల్వార్లుగా మన భూమి మీద అవతరిస్తారు. వాళ్ళని ఆల్వార్లు అంటారు. ఆ రామానుజులు ఎవరండి? రామానుజులు ఎవరంటే స్వామి ఆదిశేషుని మీద శయనించి ఉంటారు కదా, ఆ ఆదిశేషుని యొక్క అవతారమే రామానుజుల వారిగా మన భూమి మీద అవతరిస్తారు. ఇలా 10 మంది ఆల్వార్లు రామానుజుల వారి గురించి కూడా చెప్పా కదా. అలానే ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క దివ్యదేశాన్ని గురించి కూడా చెప్తారు. దివ్యదేశాలు ఏంటంటే ఆల్వారులు ఎక్కడికైతే వెళ్ళి స్వామిని కీర్తించారో వాటిని ఆ దివ్యదేశాలు అంటారు. 108 దివ్యదేశాలు ఉంటాయి. మీరు ఇవన్నీ మీకు తెలియాలంటే కనుక చిన్నజీయర్ స్వామి వారు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నిర్మించారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే చుట్టూత 108 దివ్యదేశాలు, మధ్యలో రామానుజులు, ఆల్వారులు అందరు అక్కడే ఉంటారు. ఒకేసారి మీరు చూసుకోవచ్చు, దర్శించుకోవచ్చు. ఇంకా మనం పాసురం అర్థంలోకి వెళ్ళిపోదాము. నిద్ర లేపుతున్నారు కదా ఒక్కొక్క గోపికని. మా పక్షులు కూడా కూస్తున్నాయి. గరుడారూరుడైన శ్రీమన్నారాయణుడి యొక్క కోవెల ముందు తెల్లని శంఖం కూడా ఊదుతున్నారు. ఇంకా లెగవేంటమ్మా, ఓ పిల్ల లేవమ్మా అని పిలుస్తుంది గోదాదేవి. ఇక్కడ ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంది గోపికని. దీంట్లో ఓ పిల్ల లేవమ్మా, పక్షులు కూడా కూస్తున్నాయి, గరుడారూరుడైన శ్రీమన్నారాయణుడి కోవెల ముందు తెల్లని శంఖం కూడా పూరించబడుతుంది, ఇంకా లెగవేంటి, లెగువు అంటే ఇంకా లోపల గోపిక లేవలేదండి. అయితే కృష్ణుడికి ఏదో అయ్యిందని చెప్పుకుందాము, అప్పుడన్నా లోపల గోపిక లెగుస్తుందేమో అని చెప్పి ఆ పూతన వృత్తాంతము, ఇంకా శకటాసురుడు వృత్తాంతం గురించి చెప్పుకుంటున్నారు. పూతన వృత్తాంతం ఏంటండి? పూతన ఒక రాక్షసి. ఆ పూతన రాక్షస రూపంలో వచ్చి, అమ్మ రూపంలో వచ్చి పాలిస్తాను అని చెప్పి కృష్ణయ్యని పాలు తాగిపిస్తుంది. పూతన స్తనాల్ని బాగా తాగేస్తున్నాడు కృష్ణయ్య, లెగవ్వమ్మా అని చెప్తుంది. ఇంకా లేకపోయేసరికి ఇంకో వృత్తాంతం చెప్తుంది, శకటాసురుడు వృత్తాంతం చెప్పిద్ది. శకటాసురుడు వృత్తాంతం ఏంటంటే యశోదమ్మ కృష్ణయ్యని ఒక బండికి కట్టేసి వెళ్తుందండి. కృష్ణయ్య లేవగానే అమ్మ లేదేంటని చేతులు కాళ్ళు ఇలా కొట్టుకుంటూ ఉంటాడు, అమ్మ 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 అని చెప్పి. అప్పుడు కృష్ణుడి కాలు వెళ్ళి ఆ బండికి తగులుతుంది. అప్పుడు శకటాసురుడు మరణిస్తాడు. ఇది శకటాసుర వృత్తాంతము, పూతన వృత్తాంతము. ఈ రెండిటి గురించి చెప్పుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటుంటే కృష్ణయ్యకి ఏమన్నా అయిందేమో అని చెప్పి, లోపల ఉన్న గోపిక లెగుస్తుందేమో అని చెప్పి ఇంకా ఏమంటున్నారు? తెల్లని సముద్రం మీద శయనించే ఆ స్వామి గురించి మునులు, ఋషులు, యోగులు అంతా తలుచుకుంటూ నిద్ర లెగుస్తున్నారమ్మా, వాళ్ళందరూ లెగుస్తున్నారు నిద్ర, నువ్వు కూడా లేవమ్మా అని చెప్పి ఈ పాసురంలో గోదాదేవి మనకి చెప్తుంది. అలా నిద్ర లేపుతుంది ఆ గోపికని. ఒక్కొక్క ఆల్వార్లు అని చెప్పాను కదండి. ఇక్కడ ఆల్వార్లు ఎవరంటే పెరియాల్వార్లు. దివ్యదేశం ఏంటంటే తిరునరయూరే. దివ్యదేశం తిరునరయూరే. ఇక్కడ గోపికని ఏమని సంబోధించిందంటే, లోపల ఉన్న గోపికని ఓ పిల్ల అని పిలుస్తుంది ఇవాళ గోదాదేవి ఆ గోపికని. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.